హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. మనస్సును హత్తుకునేటటువంటి ప్రతి ఒక్కరూ విని తెలుసుకోవాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి ఇది. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. స్టోరీ చాలా బాగుంటుందండి. స్టోరీ పేరు వచ్చేసరికి బంధాలు బంధుత్వాలు అండి. రచించిన వారు కట్టెకోల విద్యుల్లత గారండి. చాలా బాగుందండి స్టోరీ. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి. బంధాలు బంధుత్వాలు. రాఘవరావు గేటుకేసి తన ఇంటి ముందు పెట్టి ఉన్న భార్య విశాల పార్థివ దేహం కేసి మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు. నిన్నటి వరకు నవ్వుతూ తుళ్ళుతూ తమ మధ్య తిరిగిన తన విశాల ఇక లేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది మనసు. అయితే విశాల మరణించింది అన్న వార్త తెలిసి కూడా తమ బంధువర్గం వాళ్ళు ఎవరూ రాకపోవడం ఆయన మనసును ఇంకా ఎక్కువగా బాధిస్తుంది. లోపల నుంచి తన కొడుకుల మాటలు వినిపించాయి. పోన్లే, అమ్మ అలా నిద్రలోనే చనిపోయింది. ఏదో అనారోగ్యంతో హాస్పిటల్ డాక్టర్లు అంటూ తిరగక్కర లేకుండా. అది పెద్దవాడి గొంతు. అవునన్నయ్య, ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే మాటలా? బోలెడు డబ్బు ఖర్చు. ఆ డబ్బే ఉంటే ఇంకో అవసరానికి పనికొస్తుంది అంటున్నాడు చిన్నోడు. ఛీ ఛీ, కన్నతల్లి మరణంలో కూడా డబ్బు గురించి మాట్లాడుకుంటున్నారు తన కొడుకులు. ఎంత హేయమైన విషయం. బాధగా మూలిగింది మనస్సు. విశాల మొహం కేసి చూశాడు. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అంటూ తనను చూసి నవ్వుతున్నట్లుగా అనిపించింది. ఒక్కసారిగా గతంలోకి జారిపోయాడు రాఘవరావు. ఏవండి, మీ పిన్నిగారి అబ్బాయి పెళ్ళి పాపం మరీ మరీ పిలిచారు. వెళ్ళకపోతే బాగుండదండి, వెళ్ళి వద్దాం అంది విశాల. చూడు, ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలంటే దగ్గర బంధువులం కనుక పిన్నికి బాబాయికి పెళ్ళి కొడుక్కి అందరికీ బట్టలు కొనాలి. బోలెడు ఖర్చు. ఆ డబ్బే ఉంటే మరో అవసరానికి పనికొస్తుంది. అసలే పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళకి బోలెడన్ని కొనాల్సి ఉంటుంది. ఒంటి చేతి సంపాదన. నువ్వు ఇలాంటి ఖర్చులన్నీ పెట్టకు అన్నాడు తను. అది కాదండి, ఖర్చు అనుకుని మన వాళ్ళ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వెళ్ళకపోతే బంధుత్వాలు ఎలా మిగులుతాయి అండి? విశాల, నన్ను విసిగించకు. బంధుత్వాలు కాదు, నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం. నేను సంపాదించే ప్రతి రూపాయి వాళ్ళ బాగు కోసమే అయి ఉండాలని నా తాపత్రయం. అర్థం చేసుకో. ఇక ఈ సంభాషణ ఇక్కడితో ఆపేయ్ అన్నాడు చిరాకుగా. పాపం విశాల మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన పిల్లల భవిష్యత్తు అన్న తాపత్రయమే ఇంధనంగా తన బతుకు బండిని నడిపాడు. బ్యాంకులో క్లర్క్గా మొదలైన జీవితం గబాగబా ముందుకు సాగుతూ ఒక 5 సంవత్సరాలలో ఆఫీసర్ హోదాలోకి వచ్చింది. పిల్లల చదువులు పెరిగి వాళ్ళు చదివే స్కూల్ మారింది. అలా ఖర్చు పెరిగింది. తన మనస్తత్వం మారలేదు. ఏవండి, మా బాబాయ్ చనిపోయాడట. నాన్న ఫోన్ చేశారు. మనం చూట్టానికి వెళ్ళకపోతే బాగుండదు. మా బాబాయ్ పాపం మన పెళ్ళికి వచ్చి నాన్నకు సాయం కోసం 10 రోజులు ఉన్నాడు. మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదండి. ఆఫీస్ నుంచి రాగానే కళ్ళనీళ్లతో చెప్తున్న విశాలను చూసి కోపం ముంచుకొచ్చింది రాఘవరావుకి. విశాల, ఇప్పుడు పిల్లల పరీక్షలు జరుగుతున్నాయి. అది తెలిసి నువ్విలా మాట్లాడడం ఏమన్నా బాగుందా? ఇప్పుడు మనం వెళ్ళకపోయినా చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు కదా. ఇప్పుడు అంత దూరం బెంగుళూరు వెళ్ళాలంటే ఎంత ఖర్చు? 3-4 రోజులు వెళితే పిల్లల చదువులకు ఎంత ఇబ్బంది? ఇవన్నీ ఆలోచించావా అంటూ భార్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు.
పాపం అవకాశం దొరికినప్పుడల్లా తనకి బంధుత్వాల గురించి, నలుగురితో బంధం ఉండవలసిన అవసరం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉండేది విశాల. కొన్ని సందర్భాల్లో డబ్బు కన్నా నా అనే మనిషి అవసరం ఎంత ఉంటుందో, ఇప్పుడు మనం ఎవరితోనూ సంబంధాలు ఉంచుకోకపోతే ఆ సమయంలో ఎంత 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 చింతించాల్సి వస్తుందో చిలక్కి చెప్పినట్టు చెప్పింది. అప్పుడు తనకు ఎక్కలేదు మొద్దుబుర్ర. అప్పుడు తన దృష్టి అంతా తను, తన భార్య, తన పిల్లలు, వారి ఎదుగుదల అంతే. వేరే ఏ ఆలోచన చెయ్యలేదు. కానీ ఇప్పుడు తన కళ్ళెదురుగుండా తన విశాల నిర్జీవంగా ఉన్నప్పుడు తన మనస్సు ఆమె చెప్పిన 'నా' అనే ఒక్క వ్యక్తి కోసం వెతుకుతుంది. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. కానీ ఏం లాభం? ఇప్పుడు తన గతాన్ని మార్చలేడుగా. తనకే లేని బంధుత్వాలు, ప్రేమలు తన పిల్లలకు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళని తను ఏనాడైనా ఎవరితోనైనా కలవనిస్తేనే కదా! గతాన్ని కాదు, కానీ భవిష్యత్తును ఖచ్చితంగా మార్చాలి. ఇకనైనా తను మారాలి. ఈనాడు తను ఈ కొద్దిసేపటి నుంచి అనుభవిస్తున్న ఒంటరితనం రేపు తన పిల్లలు అనుభవించకూడదు గట్టిగా నిర్ణయించుకున్నాడు రాఘవరావు. విశాల దశదిన కర్మలు పెద్ద ఆర్భాటం లేకుండానే గడిచిపోయాయి. వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. వారిలో కూడా చాలామంది ఆమె తరపు వారు. మమకారం చంపుకోలేక వచ్చిన వాళ్ళు. మరి కొంతమంది విశాల మంచితనం వల్ల, ఆ చుట్టుపక్కల వారితో పెంచుకున్న స్నేహబంధం వల్ల వచ్చిన వాళ్ళు. రాఘవ కొడుకులిద్దరికీ 1 సంవత్సరమే వ్యత్యాసం. ఇద్దరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఒకేసారి పెళ్ళిళ్ళు చేసి కొడుకులు, కోడళ్ళు సంతోషంగా కళ్ళముందు తిరుగుతుంటే చూసి ఆనందించాలని ఎంతో కోరుకుంది విశాల. ఆమె బతికుండగా ఆ కోరిక తీరలేదు. ఎన్నో సంబంధాలు చూసింది. తనకు నచ్చినవి విశాలకు నచ్చలేదు. విశాలకు నచ్చినవి తనకు నచ్చలేదు. ఇప్పుడు ఆ సంబంధాలలో విశాలకు నచ్చిన 2 సంబంధాలు మళ్ళీ చూశాడు రాఘవరావు. అవి తనకు అప్పుడు సుతరామూ నచ్చలేదు. వాటిలో ఒకటి తన స్నేహితుడి కూతురు శ్రీవల్లి, ఇంకొకటి విశాల వాళ్ళ తరపు బంధువుల అమ్మాయి ఆరాధ్య. అమ్మాయిలిద్దరూ బాగా చదువుకున్నవారు. చాలా అందమైన వాళ్ళు కూడా. కానీ వాళ్ళిద్దరివి ఉమ్మడి కుటుంబాలే. అలాంటి కుటుంబంలో అమ్మాయిని తెచ్చుకుంటే వాళ్ళ ఇళ్లలో జరిగే ప్రతి చిన్న వేడుకకు వెళ్ళేందుకు తన పిల్లల సంపాదన సరిపోతుందంటూ వాటిని తను తోసిపుచ్చాడు. ఇప్పుడు రాఘవరావు ఆ ఇద్దరు అమ్మాయిలతోనూ వాళ్ళ తల్లిదండ్రులతోనూ మాట్లాడాడు. తల్లి చనిపోయింది కనుక ఈ సంవత్సరం పెళ్లి చేయకూడదు. కానీ ఈలోగా స్నేహం పేరుతో తను, తన కొడుకులు తరచూ వాళ్ళని కలుస్తామని, తద్వారా తన కొడుకులకు ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, అనుబంధాలు అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. అదృష్టవశాత్తు వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే అతను తీసుకున్న ఇంకొక ముఖ్యమైన నిర్ణయం ఈ సంవత్సరం అంతా తన వైపున, భార్య వైపున ఉన్న బంధువర్గాన్ని కలవడం. తమ బంధువులలో 2-3 కుటుంబాల వారు ఆర్థిక స్థితి సరిగ్గా లేని కారణంగా పిల్లలకు సరైన చదువు చెప్పించలేకపోతున్నారని, వాళ్లకు సాయం చేస్తే బాగుంటుందని విశాల చెప్పిన మాటలు గుర్తొచ్చాయి రాఘవరావుకి. ఇప్పుడు నిజానికి తాను ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నాడు. కొడుకులు కూడా అంతే. కనుక ఇప్పుడు ఆ పని చేయడానికి పూనుకున్నాడు. దానివల్ల కొంతైనా బంధువులలో మంచి పేరు తెచ్చుకునేందుకు పునాది వేసుకోవచ్చు అని ఆలోచన. అలా ఒక 3 కుటుంబాల్లోని 3 పిల్లల చదువుల బాధ్యత పూర్తిగా తీసుకున్నాడు. అలాగే తన స్నేహితులు, బంధువుల ఇళ్లలోని ప్రతి శుభ, అశుభ కార్యక్రమాలకు తప్పకుండా హాజరవ్వడం మొదలుపెట్టాడు. తను వెళ్లడమే కాకుండా వీలైనప్పుడల్లా తన కొడుకులను
కూడా బలవంతంగానైనా తీసుకెళ్లడం చేశాడు. ఇదంతా చూస్తూ కొడుకులు మొదట్లో తండ్రితో వాదులాడడం, విసుక్కోవడం చేశారు. కానీ శ్రీవల్లి, ఆరాధ్యల పరిచయం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వస్తూ ఉండడం వల్ల అలా మనవాళ్ళు, బంధువులు అంటూ అందరూ కలిసి ఉండడంలోని ఆనందాన్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకున్నారు. ఇన్ని సంవత్సరాలు తాము ఏం కోల్పోయారో అర్థమవుతుంది వాళ్ళకి. అంతటితో ఆగలేదు రాఘవరావు. తమ ఇంటి దగ్గరలోని వృద్ధాశ్రమానికి వారానికి ఒకరోజు వెళ్ళి అక్కడి వారితో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలు కనుక్కుంటూ వాళ్ళకు కావలసిన చిన్న చిన్న అవసరాలు తీర్చడం లాంటి పనులు కూడా చేయటం మొదలెట్టాడు. అలా కేవలం తన బంధువులు అయిన వాళ్లే కాక ఇంకా పెద్దదైన విశాలమైన కుటుంబాన్ని పొందాడు. విశాల సంవత్సరీకమైన వెంటనే పంతులు గారితో మాట్లాడి తన కొడుకుల పెళ్లిళ్లకు ముహూర్తం పెట్టించాడు. ఇప్పుడు అతని ఇంట్లో నిశ్చితార్థం దగ్గర నుంచి పెళ్లి వరకు ప్రతి వేడుక బోలెడు మంది బంధువులు, స్నేహితులతో కలకలలాడుతూ అంగరంగ వైభవంగా జరుగుతుంది. మన చుట్టూ మన కుటుంబంతో పాటు మన వాళ్ళు అనే ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు ఉంటే అందులో ఎంత ధైర్యం, ఆనందం ఉంటుందో ఇప్పుడు అర్థమైంది రాఘవరావుకి. కళ్యాణ మండపం దగ్గర పెట్టిన ఫోటోలో నుంచి విశాల తనని చూస్తూ సంతోషంగా, నిండు హృదయంతో నవ్వుతున్నట్లు అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాఘవరావుకి. విన్నారు కదండి, స్టోరీ చాలా బాగుంది కదండి. ప్రతి ఒక్కరు విని తెలుసుకోవాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి. ఇప్పుడు ఉండే కాలంలో నేను నా పిల్లలు అని అనుకుంటున్నారా కానీ మన చుట్టూ ఉండేవాళ్ళు, మన బంధువులు, వాళ్ళతో పాటు ఉండాలి, వాళ్ళతో కలిసి ఉండాలి అని ఎవరు అనుకోవడం లేదండి. అలా ఉండకూడదు. నా అనేవాళ్ళు మనకంటూ ఉండాలి అని తెలియజెప్పేటటువంటి ఒక మంచి స్టోరీ అండి ఇది. స్టోరీ అయితే చాలా బాగుందండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీ పిల్లలకి కూడా చెప్పండి. బంధాల గురించి, బంధుత్వాల గురించి అందరూ తెలుసుకోవాలండి. స్టోరీ అయితే చాలా బాగుందండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి స్టోరీస్తో నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.